ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే హియర్. నేను ఫైటర్ గేమ్ ఇక్కడ కొద్దిగా ఆడాలి. ఇసానా? పాస్వర్డ్ చెప్పు మమ్మీ. ఓపెన్ చేయి మమ్మీ, త్వరగా ఓపెన్ చేయి. ఊరికే వదిలిపెట్టిన ఇప్పుడే ఓపెన్ చేయి. వైలెంట్ గేమ్ ఆడాదు, డ్రెస్సింగ్ గేమ్ ఆడు. చెప్పేదే విను. కాదు కాదు, ఆ, ఇప్పుడే ఇక్కడ నాకు touch up ఓపెన్ చేయండి. చేయి. ఓపెన్ ఆ, చేయి. ఓకే. హాయ్, నేను ఫైటర్ గేమ్ ఆడాలి. నేను ఫైటర్ గేమ్ ఆడాలి. గేమ్ ఆటలాడు. నేనే తప్పు చేశాను. ఆ గేమ్ ఆటలాడు. అసలే టైం అవుతుంది, త్వరగా వస్తే మనం షూట్కి వెళ్ళొచ్చు. ఒక 10 నిమిషం వెయిట్ చేయండి, వెంటనే అమ్మా, వచ్చేస్తాను. ఓపెన్ చేయి. ఈ గేమే ఆడు, డ్రెస్సింగ్ గేమ్ మాత్రమే ఆడు. డిస్కస్టింగ్. ఎంత అన్ప్రొఫెషనల్గా ఉంది. షూటింగ్ సెట్కి ఎవరైనా పిల్లలతో వస్తారా? ఇలాగా పిల్లల్ని పెంచుతారు. ముందు అమ్మ అవుతానే నీకు అన్ని అర్థం అవుతుంది. నాకు అమ్మ అవ్వాలని లేదు. ఏదైనా పెంచుకొని పెంచుకోవచ్చు. అక్క తను వచ్చేదానికి లేట్ అవుతుందంట, రెస్ట్ రూమ్ వెళ్ళి రావాలని అవునా? చెప్పింది. ఈ అబ్బాయి షూటింగ్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆల్రెడీ లేట్ అయింది కదా, ముందు నువ్వు బయలుదేరు, మన తర్వాత నేను చూసుకుంటా. ఎలా చేయాలి? మీ అక్క కూతురికి బర్త్డే అని చెప్పినారు కదా. Shit. 10 అయిపోయిందా? నేను బయలుదేరుతాను, సరేనా? ఈరోజు మీరు లేటుగా వచ్చేసారు, అన్నీ అయిపోయింది. మీరేం చెప్తున్నారు? అర్ధగంట ముందరే బర్త్డే ఫంక్షన్ అయిపోయింది. ఇలా ఎవరైనా చెప్తారా? సీరియల్ ప్రభావం వల్ల ఎలాగ అయిపోయారో చూడు. మన ఫ్యామిలీయే బెంగాలీ సీరియల్లా ఉంది. తనకున్న ఒకే పిన్నివి నువ్వే లేటుగా వస్తే ఎలా? నమ్మండి అక్క, నేను అన్ని ప్లాన్ చేసే పెట్టాను. సెట్లో ఒక అబ్బాయి వచ్చి చేశాడు చూడు. ఓ, ఎక్స్క్యూజ్ అంతా చెప్పకు, నువ్వెలాగో పెద్దదానివి అయ్యావు కదా. ఆ బర్త్డే బేబీ ఎక్కడ పోయింది? మినీ బాగా టైర్డ్ అయిపోయింది, నిద్రపోమని చెప్పాను, కానీ ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది. తనని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మినీ పిన్ని, త్వరగా రా. ఎక్కడున్నావు? రా నా దగ్గరికి రా. పిన్ని, హియర్ కమ్స్ మై ప్రిన్సెస్. ఈ రోజు మీరు త్వరగా రాలేదు. డ్రెస్ కన్నా మీరే నన్ను టెన్షన్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అవును, క్రష్ అని చెప్పావు కదా, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్రష్ ఏంటి? అవన్నీ ఓల్డ్ న్యూస్. ఊరికే చేంజ్ చెయ్యకపోతే అది క్రష్ కాదులే. అంతే నా బంగారు తల్లి. నువ్వే దాన్ని బాగా కారం పెడుతున్నావు, ఎప్పుడు చూసినా ఫోన్ లో ఉంటుంది. నాకు సస్పెన్స్ ఇష్టం లేదు. ఏంటి గిఫ్ట్ చెప్పు. చూడు, కేక్ లాంటివని నాకు నచ్చవు. నీకోసం ఏం తెచ్చానో చూడు. చెక్ ఇట్ అవుట్. ఏ అలా అంతా చింపేకు, పిన్ని నీ కోసం ప్రేమగా తీసుకొచ్చింది. ఓ మై గాడ్, పిన్ని యు ఆర్ ద బెస్ట్. ఐ నో. ఏ నెమ్మదిగా మాట్లాడు, నానమ్మ పడుకుంది కదా. ఎంత క్యూట్ గా ఉందో, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సరే, ఇదంతా ఎవరు? కరాటే చేసేవాళ్ళ? కొరియాలో వీళ్ళు చాలా పెద్ద బ్యాండ్. వీళ్ళ పేరు BTS అంటారు. మినీ వీళ్ళ చాలా పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు. వీళ్ళకి ఆర్మీ ఉంది. ఫ్యాన్స్ అందరూ ఆర్మీ అంటారు, అంటే మిలిటరీయా? ఓ మమ్మీ, BTS ఫ్యాన్స్ ని ఆర్మీ అంటారు. ఇవంతా నాకు అర్థమవలసిన అవసరం లేదు, వెళ్ళి పడుకో. ఈ గిఫ్ట్ ని ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టి దాని తర్వాత పడుకుంటాను. అల్లరి బాగా నేర్చుకో పిన్ని దగ్గర నుంచి. నీకు ఆకలేస్తుందా? పద. ఇది పెద్దవాళ్ళు వేసుకునే స్వెటర్. మినీకి నచ్చుతుందా? ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మనవరాల్ని చూసుకుంటాను, నువ్వు నీ డిజైన్ చూసుకోపో. మా అక్క మొహంలో బాధ కనపడుతుంది, చూసావా? నువ్వు అనేది కరెక్టే. నిన్న నేను ఒక విషయాన్ని వినబట్టాను. తను ఎవరితో ఏదో ఉందంట కదా. దానికేం చేద్దామా? అక్కనే ఎవరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోమని చెప్పు. తను బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. నిద్ర మాత్రలు కూడా ఎక్కువగా వాడుస్తుంది. నువ్వు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి పోవచ్చు కదా. నువ్వు ఉంటే తనకు రిలాక్స్గా ఉంటుంది. సరే, నేను అప్పుడప్పుడు వస్తుంటాను. బై ద వే, స్వెటర్ బాగానే ఉంది. నేను ఊరికే అలా చెప్పా. నేను ఒక విషయం చెప్పేదా? నీకు పెళ్లి చేసుకున్న దానికి ప్లాన్ లేదా? అక్క పెళ్ళైంది, ఇంకా నా పెళ్లి చేద్దు. కానీ ఇందులో ఏముంది? ఆ అబ్బాయి మంచివాడు కాదంటే ఇంకా వేరొక పెళ్లి చేసుకోవచ్చు కదా. మా స్టాప్ ఇట్. ఆగు. ఏంటి నీకు అవమానంగా లేదా?
ఈ రోజు కూడా ఒక ఫుల్ బాటిల్ తాగేసి వచ్చినావా? లేదు, తలుపు తెరిచే ఉన్నింది. అలాగా? ఆ. నాకే కనిపించట్లేదు. నేను కొద్దిగా స్నాక్స్ తినడానికి వెళ్ళాను, కానీ పిల్లలే తినమని చెప్పారు. నేనేం చేసేది? నీకు ముందు బోధించిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు ఒక పని చెయ్యి. వాళ్ళ ఇంటిలో పెద్ద తలుపు ఉంది కదా, దాన్ని తీసి నిన్ను పడుకోబెట్టమని చెప్పు, సరేనా? ఈ రోజు రాత్రి నువ్వు అక్కడనే వెళ్ళి పనుకో, ఇక్కడ నీకు స్థలం లేదు. ఏంటి నువ్వు ఇలాగంతా మాట్లాడుతున్నావు? ఈ రోజు నన్ను మన్నించావా? ఈ రోజు మాట్లాడైపోయిందా? ఎలా నీకు గుర్తు లేకుండా పోతుంది? హా? నేను ఉపవాసంలో ఉన్నాను, నువ్వు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగేసి వస్తున్నావు. విష్ణు అన్నయ్య, Cheers. నేను వెళ్ళొచ్చా? వెల్కమ్. ఓకే, ఎంజాయ్. యా థ్యాంక్ యూ. ఎస్, గుడ్ నైట్. మాట్లాడైపోయిందా? దీనికి పైన మాట్లాడడానికి ఏమీ లేదు కదా. రా లోపలికి పద. హే, ప్లాన్ చేసి నువ్వు మర్చిపోతావా? నేను ఎప్పుడూ నీకు సెకండ్ థాటే. నీకు షూట్ ఉన్నప్పుడు నేను గుర్తొస్తున్నానా? బాస్, ఇది నా మొదటి వెబ్ సిరీస్ లీడ్. ఐఎమ్ ట్రైయింగ్ టు కాన్సన్ట్రేట్. ఎవరిపైనా? హీరోయినా? నువ్వు తన అన్ని ఫొటోస్ కి లైక్ చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి నువ్వు చిన్న పిల్లలు లాగా జగడం వేస్తున్నావు? నేను నిన్ను సెటిల్ అవ్వమంటే నువ్వు అవ్వడం లేదు. సెటిల్ అవ్వడమా? 2 నెలల్లో ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావా? ఇందులో సెటిల్డ్. నీకు బాగా తెలుసు మా అమ్మా నాన్న గురించి. దే ఆర్ కన్సర్వేటివ్. అన్నీ ఓకే అయ్యాక నేను నిన్ను తీసుకెళ్తాను. అన్నీ ఓకే అయ్యాక? వావ్, అమేజింగ్. ఇలా చూడు తిత్తిలి, మనకి ఫైనల్ అయ్యేది చాలా ముఖ్యం. నేను చెప్పలేకున్నాను, 2-3 రోజుల తర్వాత నువ్వు నన్ను వదిలేసా అంటే. ఓ, నేనే నిన్ను వదిలేసి వెళ్తున్నానా? నన్ను వదిలించుకునే వరకు నీ గర్ల్ ఫ్రెండ్స్ కంతా స్టైలిష్ గా నన్ను వాడుకుందాం అనుకుంటున్నావు, అంతే కదా? ఎందుకు చెప్పింది చెప్తున్నావు తిత్తిలి? నేను అనుకుంటే నేనే చేసుకోగలను. నిన్ను చూడక ముందే నీ గుణాన్ని నేను అర్థం చేసుకున్నాను, అది చాలా డిసాస్టర్ గా ఉంది. నీకు ఏం కావాలి? ఒకే విషయాన్ని చెప్పి నన్ను హర్ట్ చేసినావు. నీకు ఏం కావాలి చెప్పు. నా వల్ల అయింది నీకు నేను చేస్తాను. డబ్బులు కావాలా? ఇదిగో నా పర్సు. నా పర్సులో చాలా డబ్బులు ఉన్నాయి. ఇదిగో డబ్బులు తీసుకో. నీకు ఎంతో కావాలంటే తీసుకో. నేను డబ్బు నీకు కాసిపడేదానా? ఇదే కావాలంటే నువ్వు పెట్టుకో. డబ్బు కోసం చేస్తున్నానా? అరే ఆగు. నన్ను చూస్తే డబ్బు కోసం తిరిగేదానిలా ఉన్నానా? నా ఇంట్లో ఉంటూ నాకే డబ్బిస్తున్నావా నీకు నువ్వు? డబ్బులే కావాలంటే నువ్వు తీసుకో. నిన్ను- ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. తీసుకెళ్ళు నీ డబ్బుని. మేడం, హా